అన్నీ ఇప్పుడే వస్తాయి సంత అంటాడు. అప్పుడు వెంటనే టీవీ పెడతాం మనం ఇక్కడ, అష్టమ శని నడుస్తోంది అంటాడు ఎవడు. మన కర్మ. వీడు పాలవాడి కంటే పరమశత్రువు. ఏడుస్తూ మనం ఏడుతున్నాడు, వాడు అష్టమ శని ఉంటాడు. వెంటనే నా దగ్గరికి రా, విజయవాడలో ఒక నెంబర్, విశాఖపట్నంలో ఒక నెంబర్, వల్లకాట్లో ఒక నెంబర్. ఇంత చేసి జరిగింది ఏమిటి అంటే దువ్వెని ఎక్కడో పెట్టాం, అంతకంటే లేదు. ఈ కంగారు అయిపోయేసరికి మన మీద మనకు బలహీనత ఏర్పడింది. అల్పపీడనం ఉన్నప్పుడే వాయుగుండం వస్తుంది, అధిక పీడనం ఉంటే రాదు. మనస్సులో అల్పపీడనం బయలుదేరింది, వెంటనే టీవీ పెట్టాం. పొరపాటు అదివరకే పెట్టుంది, అది ఎవరు పెట్టారో తెలియదు, ఎప్పుడు కడితే కదా. అందులో అష్టమ శని నా దగ్గరికి రాన్నాడు, వాడే పెద్ద శని. నీ మనస్సు బలహీనపడింది, వాడు వ్యాపారం చేస్తున్నాడు ఇక్కడ. పరమహంస చెప్పిన చిన్న ఉదాహరణ ఏమిటంటే, మీ జీవితంలో ఆందోళన లేకుండా ఉండాలని కాదమ్మా, భగవత్ సాక్షాత్కారం కలగాలన్నా సరే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టండి, కాస్త ఓపిక తెచ్చుకోండి చాలు. ఆడా మగ అందరూ